మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య కొనియాడారు. తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పివి రావు వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య, ముఖ్య నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ పివి రావు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పు తీసుకొచ్చిన మహానుభావుడు అని అన్నారు. ఆ మహనీయునికి నివాళులర్పించడం అంటే అగ్రవర్ణ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడమే అని అభిప్రాయపడ్డారు. जोहार स्वर्गीय पिवी राव, जोहार जोहार वर्दिल्लाली पिवी राव गारी आलोचన విధానాలు వర్దిల్లాలి వర్దిల్లాలి జై పి మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు గారి 18వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వర్గీయ పివి రావు గారు మాల మహానాడుని స్థాపించి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేసి దళితుల ఐక్యత కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ పివి రావు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసి దళితులను విచ్ఛిన్నం చేయాలని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సుప్రీంకోర్టు ద్వారా ఇది ఎస్సీ వర్గీకరణ చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తేల్చి చెప్పినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ పివి రావు గారు. ఆయన అంబేద్కర్ ఆలోచన విధానంతో అంబేద్కర్ ఆశయాలను సాధించాలనే లక్ష్యంతోన తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి మాల మహానాడు స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేసి ఈ దేశంలో బహుజన రాజ్యం రావాలి, బహుజనులకు కూడా రాజ్యాధికారం రావాలని ఒక లక్ష్యంతోన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీలు కలిసింటే బీసీలను కలుపుకపోయి రాజ్యాధికారం సాధించవచ్చు అనే ఒక లక్ష్యంతోన పనిచేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ పివి రావు గారు. ఆయన తుది శ్వాస ఇచ్చే వరకు కూడా తన ప్రాణాలను త్యాగం చేసి ఒక ఐఏఎస్ ఉద్యోగాన్ని త్యాగం చేసి తన కుటుంబాన్ని త్యాగం చేసి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తన కుటుంబాన్ని ఏ విధంగా త్యాగం చేశారో ఈయన కూడా తన కుటుంబాన్ని త్యాగం చేసి తన ఉద్యోగాన్ని త్యాగం చేసి తన తుది శ్వాస వరకు కూడా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఇడిచే వరకు కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి దళితుల ఐక్యత కోసం ఉద్యమించినటువంటి మహా ఉద్యమ నేత. ఆయన ఆశయాలను తెలంగాణ మాల మహానాడు తూచ తప్పకుండా పాటిస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఖచ్చితంగా పివి రావు గారి ఆలోచన విధానంతో అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం నిరంతరం తెలంగాణ మాల మహానాడు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుల అడుగుజాడల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందు